Next, pillow is coded as WOLLIP. Chair RIACH. మనల్ని దేనికి రాయమంటున్నాడు? టేబుల్. సో రివర్స్ ఆర్డర్ రాసినాడు కాబట్టి ELBAT. So ELBAT is the answer. Next, 118. 3 words are given in the question which have something in common among themselves. Choose the one with the quality common to the given 3 words. Pen, pencil, eraser. Pen, pencil, eraser ఎక్కడ ఉంటుంది మనకి? షాప్లో, ఎడ్యుకేషన్, టీచింగ్. సో ఆప్షన్ ఢిల్లీ కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ దొరుకుతుంది? స్టేషనరీలో దొరుకుతుంది. ద బుక్ ఈస్ కోడెడ్ యాజ్ పెన్సిల్. 119. బుక్ని ఏం కోడ్ చేశాడు? పెన్సిల్. పెన్సిల్ని ఏం కోడ్ చేశాడు? eraser. Eraser is coded as book. Eraser name code చేశాడు? బుక్ అని కోడ్ చేసినాడు. నెక్స్ట్, దెన్ వాట్ ఈస్ యూస్ఫుల్ టు రైట్ ఆన్ పేపర్? పేపర్ మీద రైట్ చేయడానికి ఏం యూజ్ అవుతుంది? పెన్సిల్. సో పెన్సిల్ ని ఏమని కోడ్ చేసినాడు? సో ఆన్సర్ ఈస్ eraser. నెక్స్ట్, arrange the following words in a logical sequence and choose the correct option. Sentence, chapter, letter, word, paragraph, book. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఏమొస్తుంది? లెటర్ వస్తుంది. అంతేనా? నెక్స్ట్ ఏమొస్తుంది? లెటర్ తర్వాత వర్డ్ వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్. సో సెంటెన్స్ తర్వాత ఏమొస్తుందంటే పారాగ్రాఫ్ వస్తుంది. పారాగ్రాఫ్ తర్వాత నెక్స్ట్ చాప్టర్ వస్తుంది. చాప్టర్ తర్వాత బుక్. సో ఏం లేదు, లెటర్స్ అన్ని కలిపి వర్డ్స్ అన్ని సెంటెన్స్ లో ఉంటాయి, సెంటెన్స్ అంతా కలిపి పారాగ్రాఫ్స్ అన్ని చాప్టర్ లో ఉంటాయి, చాప్టర్ మొత్తం బుక్ లో ఉంటుంది. సో ఆప్షన్ బాంబే కరెక్ట్ ఆన్సర్. 121. షారా ఈజ్ ద వైఫ్ ఆఫ్ హ్యారీ. షారా వచ్చేసి హ్యారీ వైఫ్. నెక్స్ట్, జార్జ్ అండ్ పీటర్ ఆర్ బ్రదర్స్. ఎవరెవరు బ్రదర్స్? జార్జ్ ఎవరు వీళ్ళు? బ్రదర్స్. నెక్స్ట్, జార్జ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ హ్యారీ. హ్యారీకి జార్జ్ ఏమవుతాడంట? బ్రదర్. సో అప్పుడు పీటర్ కూడా జార్జికి ఏమవుతాడు? జార్జికి ఆల్రెడీ పీటర్ బ్రదర్, హ్యారీకి జార్జ్ బ్రదర్ అయినప్పుడు హ్యారీకి పీటర్ బ్రదరే కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? హౌ ఈస్ పీటర్ రిలేటెడ్ టు షారా? షారాకి పీటర్ ఏమవుతాడు అని అడుగుతున్నాడు. అన్న తమ్ముడు. సో అన్న వాళ్ళ తమ్ముడు ఏమవుతాడు? వదినకి బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఓకేనా? నెక్స్ట్ 122. Select the related number from the given alternative. 18:6 is as to 24. So 18:6 into 3. So next 24 into 8 into. సో ఇక్కడ రావాల్సిన నెంబర్ ఎంత? 8. ఏం లేదమ్మా, 6 into 3 18.
సో 20 ఇంటూ 3నే చేసినాం కాబట్టి ఇచ్చిన ఆప్షన్లలో 5 ఇంటూ 3 అంటే 15 వస్తుంది, ఆప్షన్ ఏ కాదు. 7 ఇంటూ 3 అంటే 21 వస్తుంది. 8 ఇంటూ 3 24. సో ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ ప్లస్ మీన్స్ 123, ప్లస్ మీన్స్ డివిడెండ్, ఇంటూ మీన్స్ మైనస్, plus means into, minus means plus, then 15 చెప్పాలి. 15 plus 3 into 4 divided by 2 minus 3. సో దీన్ని మార్చేసుకుందాం. 15 plus means into, plus means into means dividend means minus means plus 3. సో విబోడమస్ ప్రకారం మనం ఏం చేయాలి? ఫస్ట్ డివిజన్ చేయాలి. 3 1 జా 3, 5 జా. సో 5 minus 4 into 2 plus 3. సో నెక్స్ట్ ఇంటూ చేయాలి. 4 2 జా 8 plus 3. సో ఇది ప్లస్, ఇది ప్లస్, ప్లస్ 5 ప్లస్ 3 ఏమవుతుంది? ప్లస్ 8. మైనస్, నెక్స్ట్ చేయాల్సింది మైనస్. సో 8 minus 8 is equal to, సో ఆన్సర్ ఇస్ 0. Next, ocean is related to water in the same way as desert is related to, ocean లో ఏముంటుంది? వాటర్ ఉంటుంది. సో desert లో శాండ్, శాండ్ అంటే ఇసుక. నెక్స్ట్, దేవేష్, గౌతమ్, ఆదిత్య, ఓం, చంద్ర, హరీష్, అతుల్ and Janvi are 8 friends who have a different heights. Devesh is shorter than Aditya. ఆదిత్య కంటే దేవేష్ షార్టర్, అంతేనా? చెప్పాలా? నెక్స్ట్, బట్ టాలర్ దెన్ గౌతమ్, గౌతమ్ కంటే దేవేష్ టాలర్. జాన్వి ఈజ్ టాలర్ దెన్ హరీష్, జాన్వి వచ్చేసి హరీష్ కంటే టాలర్. నెక్స్ట్, బట్ షార్టర్ దెన్ చంద్ర, చంద్ర కంటే షార్టర్ ఎవరు? జాన్వి, అంతేనా? నెక్స్ట్, ఓం ఈజ్ షార్టర్ దెన్ దేవేష్, దేవేష్ కంటే ఓం షార్టర్ అంట. నెక్స్ట్ చూద్దాం దాన్ని. దేవేష్ బట్ టాలర్ దెన్ అతుల్, దేవేష్ కంటే షార్టర్, అతుల్ కంటే హైటే కదా. సో అప్పుడు ఏమొస్తుందంటే దేవేష్ తర్వాత ఓం వస్తుంది, ఓం తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరు వస్తారు? అతుల్ వస్తాడు. నెక్స్ట్ కావాలంటే నెక్స్ట్ లైన్ చూడు, దేవేష్ బట్ టాలర్ దెన్ అతుల్, చంద్ర ఈజ్ షార్టర్ దెన్ గౌతమ్, గౌతమ్ కంటే చంద్ర షార్టర్, చంద్ర ఈజ్ షార్టర్ దెన్ గౌతమ్. సో అతుల్ తర్వాత గౌతమ్ వస్తాడు, గౌతమ్ కంటే ఎవరు షార్టర్? చంద్ర. సో చంద్ర తర్వాత నెక్స్ట్ పర్సన్ జాన్వి, జాన్వి తర్వాత నెక్స్ట్ పర్సన్ హరీష్. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు? గౌతమ్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ అతుల్. హూ ఈజ్ ద సెకండ్ టాలెస్ట్ అమాంగ్ దెమ్? సెకండ్ టాలెస్ట్ ఎవరంట? సో దేవేష్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, హౌ మెనీ ఎండ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ విచ్ ఆర్ ఇమీడియట్లీ
preceding by the M and also immediately followed by M. M కి రైట్ సైడ్ n కి రైట్ సైడ్ m ఉండాలి, n కి రైట్ సైడ్ m ఉండాలి. రెండిటి మధ్యలో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఎమ్ములు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఎన్ని ఉన్నాయి? సో ఫస్ట్ వన్ m m n m n m e n m n f p n m n m n m n m. సో రైట్ సైడ్ m ఉండాలి, లెఫ్ట్ సైడ్ m ఉండాలి, మధ్యలో n ఉండాలి. సారీ అంతేలే, m ఇక్కడ మిస్టేక్ పడింది. ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. రైట్ సైడ్ m ఉండాలి, లెఫ్ట్ సైడ్ m ఉండాలి, మధ్యలో ఎన్ని ఉండాలి అని ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. 1 1 2 అంతేనా? సో 2 3 4 5. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 5 m's అంతేనా? నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. మీనింగ్ఫుల్ సీక్వెన్స్ లో అరేంజ్ చేయాలంట. కన్సల్టేషన్, ఇల్నెస్, డాక్టర్, ట్రీట్మెంట్, రికవరీ. సో ఇల్నెస్ అంటే ఆరోగ్యం బాగలేకపోవడం. కన్సల్టేషన్ అంటే కలవడం. డాక్టర్, ట్రీట్మెంట్, రికవరీ. సో ఫస్ట్ ఏం వస్తుందంటే ఇల్నెస్ వస్తుంది. ఇల్నెస్ అంటే బాగాలేకపోవడమే కదా. బాగాలేకపోతే మనం ఎవరిని కన్సల్ట్ అవుతాం? డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. సో సెకండ్ డాక్టర్ వస్తుంది, థర్డ్ కన్సల్టేషన్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? ఫోర్త్ వన్ వచ్చేసి డాక్టర్ని కలిస్తే డాక్టర్ ప్రాబ్లం చూసి ట్రీట్మెంట్ ఇస్తాడు. అంతేనా? ట్రీట్మెంట్ తర్వాత సో రికవరీ. సో 2 3 1 2 3 1 4 5. సో ఆప్షన్ ఏ. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. 128. సో నేను ఆల్రెడీ చాప్టర్ చెప్పినాను. మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయో ఎంచుకొని అన్నిటిని యాడ్ చేస్తే అయిపోతుంది. 1 + 2 + 3 + 4 = 10. సో ఇప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? టోటల్ 10. ఇన్సర్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. 16, 20, 18, 22, question mark 24. So 16 + 2 18 + 2. సో ఆన్సర్ ఈస్ 20. కావాలంటే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. 20 + 2 22 + 2. సో మనకు కావాల్సింది ఇక్కడ కాబట్టి 18 + 2 20. సో ఆన్సర్ ఈస్ 20. అర్థమైందే? నెక్స్ట్ a man walks 5 kilometers towards south. The north, the south, the west, the east. So a man walks 5 kilometers south ki 5 kilometers. Next and turns to the right side turn అయినంట. అవతలకి అటువైపా ఇటువైపా? తొందర చెప్పాలి. ఇటు. సో రైట్ కి టర్న్ అయినా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళినాడు? 3 kilometers. After walking 3 kilometers he turns to
ద లెఫ్ట్ అండ్ వాక్స్ 5 కిలోమీటర్స్. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ 5 కిలోమీటర్స్ లెఫ్ట్ కు టర్న్ అయినాడంట. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అని అడుగుతున్నాడు. సో ఇది ఏ డైరెక్షన్ అవుతుంది, సౌత్ వెస్ట్. సో ఆన్సర్ ఈస్ సౌత్ వెస్ట్. నెక్స్ట్, విహాన్ ninth rank from the top in a class of 45 students. What is his rank from the bottom in the class? So అప్పుడు ఏం చేయాలంటే మనం 9 plus 45 minus 1. సో టాప్ బాటమ్ ని యాడ్ చేసుకొని బాటమ్ ప్లేస్ కనుక్కోమన్నాడు కదా. ఆల్రెడీ ర్యాంక్ ఇచ్చేసినాడు కదా, ఎంతమంది స్టూడెంట్స్ 45 మెంబర్స్ లో టాప్ ర్యాంక్ ఇచ్చినాడు. సో రెండింటిని యాడ్ చేసుకొని -1 చేయాలి. 45 plus 9 54 minus 1 45. Okay done. Okay 40 టాప్ ఇచ్చినాడు, బాటమ్ కదా కనుక్కోమంది. సో +1 45 నుంచి 9 మైనస్ చేస్తే 36 +1 is equal to 37. సో బాటమ్ ర్యాంక్ ఎంత, 37. Nobita rank 8th from the top and 39th from the bottom in a class. How many students are there in a class? So Nobita వచ్చేసి 8th rank from the top plus 39 from the bottom -1. So 39 plus 8 40, 47 minus 1 46. సో టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంట, 46. ఏ డే ఆఫ్టర్ టుమారో ఈజ్ సండే. ఏ డే ఆఫ్టర్ టుమారో సండే అంటే 133. ఏ డే అంటే ఈ డే ఈరోజు డే అనుకో, టుడే టుమారో నెక్స్ట్ వచ్చేసి డే ఆఫ్టర్ టుమారో అంతేనా, ఈ సండే. సో ఈరోజు సండే, టుమారో అంటే సండే తర్వాత సాటర్డే. ఈరోజు అప్పుడు ఏమవుతుంది, టుడే ఏమవుతుంది, ఫ్రైడే. నెక్స్ట్, దెన్ వాట్ ఈస్ ద డే బిఫోర్ ఎస్టర్డే. సో డే బిఫోర్ ఎస్టర్డే అంటే నిన్న ఏమవుతుంది, థర్స్డే అవుతుంది. డే బిఫోర్ ఎస్టర్డే అన్నాడు, సో థర్డ్ డే తర్వాత అడుగుతున్నాడు కాబట్టి సో ఆన్సర్ ఈస్ వెనస్డే.